సెప్టెంబర్ 10. తీసుకురమ్మా కొంచెం. తీసుకుపోయాడు ఆనాడు ఏందో పేపర్లు గిదిగితే పేపర్ల మీద సంతకం చేయించుకున్నాక మళ్ళీ తప్పుపడ్డదని మళ్ళీ ఒకనాడు మళ్ళీ రప్పించిండు. మళ్ళీ పోతే మళ్ళీ 2 సంతకాలు చేయించుకున్నాడు. ఇక పోయిండు. ఇక అంతే. నేను నడవ కదా నడవకుంటే ఆటో కార్డు తెచ్చి తీసుకుపోయాడు. మీరిద్దరు కోడల్లా ఇంటి మీదనే ఉండాలి సార్. నేను ఎవరు కూలిపోయినా కూడా నేను రూపాయి ఆడుకోరాను. నా బిడ్డ లోపల కండలు ఆడుకోతారు సార్. నాకు మా ఇల్లు అట్లా ఉంది సార్. ఎవరు లేదు నాకు. 3 బిడ్డలు 3 ఇల్లు ఇస్తే 2 మంచిగా ఉన్నారు. ఆ చిన్న బిడ్డ ఇంటి మీదనే ఉంది. నాకు ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు. ఒక్కడే అన్న ఉన్నాడు కానీ ఎవరు పెడతారు, ఎవరు వాళ్ళే చూసుకుంటారు. నాకు ఎవరు లేరు, బిడ్డలు లేరు. 3 చూడమ్మా. మాది కొరవి మండలం గుండ్రాతిమాడుగు గ్రామం. నా పేరు లావణ్య. మా మరిది కేతం లక్ష్మణ్ చనిపోయిండు. ఆయన పేరు మీద 4 ఎకరాల పట్ట పాస్బుక్ ఉన్నది. దానికి రైతు బీమా వర్తిస్తుందని మాకాడ ఏఈఓ కళ్యాణ్ పనిచేస్తాడు. అది అన్ని కాగితాలు డెత్ సర్టిఫికేట్ గిట్లా తీసుకుపోయి ఎస్బిహెచ్ ఉన్నది ఖాతా ఎస్బీఐగా మారుతానని బ్యాంకుకు తీసుకుపోయి వేరే కాగితాల మీద సంతకాలు పెట్టుకొని విత్డ్రా పైసలన్నీ విత్డ్రా చేసుకున్నారు. దానికి సంబంధించిన మాకు న్యాయం చేయగలరు. అయితే సార్ నా పేరు హిరాణి. బాణద్ బాలు 3 నెలలు అవుతుంది చనిపోయిన ఆయన. అయితే రైతు బీమా వస్తుందని చెబితే మేము కూడా అన్ని కాగితాలు పెట్టినాం. కాగితాలు పెడితే కళ్యాణ్ తీసుకుపోయి అయితే ఈ పిత్తలే అమ్మ మీకు బాధపడకురి అని అంటే కళ్యాణ్ ఏం చేసిండు, మాకు తీసుకుపోయి కాగితాలు గిట్లా నువ్వు రాకలే అమ్మ నేనే పెడతలే అని అన్నాడు సార్. అన్నీ అంటే మేము చేసినాం నిజం పైసలు గిట్లా ఇస్తామని ఆయనకి అన్నీ ఒప్పజెప్పినాం సార్. ఒప్పజెప్తే సార్ ఆయన అన్నాడు సార్ మాకు అయితే అమ్మ మరి నెలకో 2 నెలలకు పడతాయిలే నువ్వు బాధపడకు అని చెప్తే మీను ఎట్లయినా 2 నెలల దాకా ఎందుకు 10 రోజులకే పడుతుంది సార్ అంటే సార్ అయితే మేము చేసినాం మరి 2 నెలలకు పడేది నెలకి పడేది మరి పైసలు ఎందుకు పడతలేవని మేము పోయి పోయి చూపెట్టినాం. చూపెడితే ఆమె ఏమన్నది 5 లక్షలు ఎత్తుకున్న దొంగతనంతో మాకు సంతకాలు పెట్టించింది దబా రామని. అయితే 4ంటికి వచ్చి సంతకాలు పెడితే మీ సంతకాలు తెల్లారి పెట్టిన ముందు రోజు పెట్టినా తెల్లారి ఆయన తీసుకుపోయాడు ఎత్తుకున్నాడు సార్. ఎత్తుకుంటే మేము చేసినాం మళ్ళీ 100 రోజుల పైసలు పడతాయని నేను చూపెట్టడానికి పోతే సార్ ఆమె అన్నది ఇగో 5 లక్షలు పెట్టినట్టు పెట్టిండు మళ్ళీ తీసుకున్నారు అమ్మ మీ 5 లక్షలు పోయినాయి అని. ఆమె అంటే మీ 5 లక్షలు ఎటు పోయినాయి మేము పోలే కదా 5 లక్షలు ఎట్లా పోతాయని మేము ఏం చేసినాం మళ్ళీ మా అబ్బాయి పక్కల ఉన్నోళ్ళకి చెప్తే అయితే నేను అడగతలే అన్నాడు సార్. అడుగుతానే అంటే ఆయనకి ఏమన్నాడట నెలకు ఇచ్చేస్తలే ఏం చెప్పకు బాధపడకు అని ఆయన కొడుకు అంటే మేము అడగకుండా మేము ఊకున్నాం సార్. ఊకుంటే మళ్ళీ ఏం చేసిండు నెల పోయింది మళ్ళీ నెల వస్తుంది 10 రోజులకు నెలకు అని అట్నే ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్ ఎత్తుకొని 2 నెలలు అవుతా అంటే మళ్ళీ వచ్చే వారం పోయిన మా పైసలు మాకు ఇప్పిరు సార్. అయితే చెక్కు ఇస్తే బ్యాంకులో పోతే చెక్కు ఆయన పనికి రాదు చెక్కు అది అట్లా ఎందుకు ఇచ్చిరని అంటే కాదమ్మా నా పైసలు ఉన్నాయని అన్నాడు సార్. అట్లా అంటే మేము చేసినాం నిన్న పోలీస్ స్టేషన్లో పోతే రిపోర్ట్ ఇచ్చి వచ్చినాం సార్.